హైదరాబాద్ టోలీ చౌకీ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక నూతన భవనానికి ఇటు వెంటిలేషన్ పనులు నిర్వహిస్తుండగా ఊహించని ప్రమాదం సంభవించింది. భవనం బయటి వైపు డిజైన్ పనుల కోసం ఏర్పాటు చేసిన గోవా కట్టెలు ఒకసారిగా కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో కట్టెలపై ఉండి పనిచేస్తున్న 5గురు కార్మికులు ఒక్కసారిగా కింద పడిపోయారు. సుమారు 5 నుంచి 6 అంతస్తుల ఎత్తు నుంచి పడడంతో 3 కార్మికులు కూడా తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ టోలీ చౌకీ పరిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక నూతన భవనానికి ఇటు వెంటిలేషన్ పనులు నిర్వహిస్తూ ఉండగా ఊహించని ప్రమాదం సంభవించింది. భవనం బయట వైపు డిజైన్ పనుల కోసం ఏర్పాటు చేసిన గోవా కట్టెలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆ కట్టెలపై పనిచేస్తూ ఉన్న 5గురు కార్మికులు సైతం 6 అంతస్తుల హైట్ నుండి కింద పడిపోయారు. అక్కడికక్కడే తీవ్ర గాయాలతో చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, అసలు ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అండ్ ఆ కట్టెలకు సంబంధించి ముందరగానే చెక్ చేసుకోలేదా? బేసిక్గా ఏవైతే ఫస్ట్ చెక్స్ చేశారో అవేమీ జరగలేదా అక్కడ? టోలీ చౌకీలో నిర్మిస్తున్నటువంటి ఒక భవనం పనిచేస్తున్న క్రమంలో దాదాపుగా 7 మంది కార్మికులు కింద పడిపోయారు. అందులో 3 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. సో మిగతా వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. దాదాపుగా 7వ ఫ్లోర్ నుంచి, అంటే 7వ అంతస్తు అంత పై నుంచి కింద పడిపోయారు కాబట్టి స్పాట్ లోనే 3 చనిపోయారు. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డిఆర్ఎస్ కి సంబంధించి 4 టీంలు స్పాట్ కి చేరుకున్నాయి. మొదటగా బిల్డింగ్ కొలాప్స్ అయింది అనేటువంటి వార్తలు వచ్చాయి. దాని తర్వాత బిల్డింగ్ కాదు, ఆ బిల్డింగ్ నిర్మాణంకి అవసరమైనటువంటి ఆ గోవా కట్టెలు విరిగిపోవడంతో వాళ్ళందరూ కూడా కింద పడినటువంటి పరిస్థితి ఉందనేది తర్వాత అధికారుల దృష్టికి రావడంతో వెంటనే హుటాహుటిన అధికారులందరూ కూడా స్పాట్ కి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే గాయపడిన వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఆ 3 ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. టోలీ చౌకీలోని హస్మత్ కాలనీలో, అల్ హస్మత్ కాలనీలో ఈ భవన నిర్మాణం జరుగుతుంది. సో అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. ఆ కట్టెలకు సంబంధించి బాగానే కట్టాము అనేది గడిచినటువంటి 2-3 రోజుల నుంచి కూడా అవే కట్టెల మీద ఉండి పని చేస్తున్నాం అనేది కూడా కార్మికులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ అవి విరగడంతోనే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు 3. సో మిగతా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పైన అధికారులు అంచనా వేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పాట్ కి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా స్పాట్ కి చేరుకుంటున్నారు. ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాలపైన అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి భవనం ఓనర్ అయితే ప్రస్తుతం ఇక్కడ లేనట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే కార్మికులు మాత్రం వాళ్ళు ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ లేదా ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళ అనేటువంటి అంశాలపైన కూడా అధికారులు విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ టోలీ చౌకీలో ఒక భవన నిర్మాణంకి సంబంధించిన నిర్మాణం 3 కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అనేది తీవ్ర విషాదాన్ని ఇక్కడ మిగిల్చిందని చెప్పుకోవచ్చు. సో కొత్త భవనంకి సంబంధించి దాని స్టెబిలిటీ కావచ్చు, దాని పర్మిషన్స్ కావచ్చు, ఆ సెట్ బ్యాక్స్ కావచ్చు, తీసుకునేటువంటి జాగ్రత్తల అంశాలపైన కూడా అన్ని వివరాలు అధికారులు ప్రస్తుతం సేకరిస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించి గడిచినటువంటి 1 ఏడాది కాలంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అధికారులు కూడా అదే అంచనాను వేస్తున్నారు. సో ఈ బిల్డింగ్ కి సంబంధించిన పర్మిషన్ ఎప్పుడు అప్లై చేశారు, ఎన్ని ఫ్లోర్లకు అప్లై చేశారు, ఎన్ని ఫ్లోర్లు ప్రస్తుతం నిర్మిస్తున్నారు, ఏ విధంగా నిర్మిస్తున్నారు అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రాథమికంగా తెలిసినటువంటి అంశం 3 అయితే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7గురు కార్మికులు ఈ కట్టెల మీద నిలబడి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు, అంటే ఆ స్లాబ్ కావచ్చు, ఆ స్లాబ్ కి ఆ గోడకు అవసరమైనటువంటి సిమెంట్ వేస్తున్నటువంటి క్రమంలోనే ఆ కట్టెలు ఒక్కసారిగా విరిగిపోవడంతో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ సిమెంట్ కి సంబంధించినటువంటి గంపతో పాటు ఆ మనుషులందరూ కూడా కింద పడిపోయారు. మొత్తం ఎక్కడికక్కడ కింద పడిపోయిన తర్వాత అవి చూస్తే చాలా విషాదకరంగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఎక్కడికక్కడ స్పాట్ లోనే బొక్కలు కూడా విరిగిపోయాయి, తల పగిలిపోయినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. సో ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి అయితే ప్రస్తుతం చాలా విషాదంగా ఉంది. రేఖ, థ్యాంక్ యూ శ్రవణ్.